స్తుతి సందేశం స్తుతి సందేశం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మరణమును జయించి తిరిగి లేచినటువంటి మా గొప్ప పునరుద్ధరుడైనటువంటి మా దేవ, ఒక మరణమే కాదు గాని సర్వములో సర్వమై ఈ సర్వ జగత్తులో ప్రభువా నాకు అసాధ్యమేది లేదని మరొకసారి మీరు నిరూపించినటువంటి మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన పండుగ తర్వాత మొదటి ఆదివారమున మీ నామాన్ని స్తుతిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ నీ సన్నిధిలోకి విచ్చేసిండగా మీ మాటలను, మీ పలుకులను, మీ పునరుద్ధాన దేవ సందర్శనార్థమైనటువంటి లేక ప్రత్యేకంగా ప్రత్యక్షణాయుతమైనటువంటి పలుకులను మేము ధ్యానిస్తూ ఉండగా కార్యం చేయాలి. పునరుద్ధాన ఫలములతో కూడినటువంటి అనుభవాలను ధరిస్తుండగా మీరే ఆత్మకార్యములు జరిగించున్నారు. యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ప్రియమైనటువంటి ఆయన స్వార్థమిచ్చి ఆయన విలువైనటువంటి రక్తంతో కొనబడినటువంటి దివ్యమైనటువంటి పరిశుద్ధ సంగమ, మీ అందరికి కూడా ఈ మార్నింగ్ పునరుద్ధరుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట మీ అందరికీ స్వాగతాన్ని పలుకుచు, మీ సేవకుడిగా, కాపరిగా మీకును అలాగునని ఈ స్తుతి సందేశం అనేటువంటి ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని యొక్క మాటలను వింటున్నటువంటి అందరికీ దేవుని యొక్క నామం పేరిట నేను వందనములను, దీవెనలను ప్రకటిస్తా ఉన్నాను. మీ అందరికి కూడా శుభములను ప్రకటిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. అప్పుడే 1 వీక్ అయిపోయింది. పునరుద్ధానం పండుగ గడిచిన తర్వాత వారం అయిపోయింది. మరొక వైపు వేసవి తాపం చాలా ఎక్కువగా ఉంది. మీ సంగతి నేను చూస్తాను అన్నట్లుగా సో సూర్యుడు మరి తన యొక్క పాపముతో చాలా మరి వెంటాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వేసవి దినాలలో సృష్టి ఈవెన్ సృష్టికర్తకు ప్రతిస్పందించింది కదా. మనము సప్తసూక్తులు సందేశంలో మనం విన్నాం. సృష్టికర్తకు ప్రతిస్పందనగా ఆకాశము, తర్వాత భూకంపము, భూమి, ఇవన్నీ కూడా ప్రతిస్పందనలు తెలియచేశాయి. పునరుద్ధానం తర్వాత పునరుద్ధానుడైనటువంటి ఆ యొక్క యేసువారు ఈ యొక్క గొప్ప ఈ కార్యాన్ని జరిగించిన తదుపరి మానవాళిలో పునరుద్ధాన ఫలాలను అనేకమైనటువంటివి మనం చూడడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఈరోజు ప్రాముఖ్యంగా మీరు నేను మనము గమనించవలసినటువంటి కొన్ని తలంపులను మనం చూద్దాం. పౌలు గారు కొన్ని విషయాలను ఆయన తన ప్రతుల్లో ఆయన వ్రాస్తూ ఉన్నాడు. పౌలు గారు ఆయన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం చూస్తే
నాకు ఇయ్యబడినటువంటి ఉపదేశమును మొదట మీకు ఏం చేశాను, అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. మళ్ళా లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500 మంది కంటే ఎక్కువైన సోదరులకును ఒకే సమయమందే ఆయన కనబడెను. ఇంకా క్రిందికి వస్తే 7వ వచనంలో అటు తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తలులకు అందరికీ ఆయన కనబడెను. అందరికీ కడపట కాలమందున పుట్టినట్టున్న నాకును కనబడెను. పిల్లరా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్, 1st chapter. మూడవ వచనాన్ని ఓ స్త్రీ చూస్తే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు ఆయన వారికి అగపడుచు, అంటే ఎలాగునా పునరుద్ధానుడిగా, పునరుద్ధాన పండుగ తరువాత 40 దినాల వరకు ఆయన పునరుద్ధానుడిగా అనేక మందికి ఆయన అగపడుచు, దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను, అంటే ప్రమాణములు అనే దగ్గర నెంబర్ 1 అని ఎంకేస్తుంది. కింద ఏమని రాయబడింది అంటే రుజువులు, ప్రూవ్స్, కొన్ని రుజువులను ఆయన ఏం చేశాడట, చూపి వారికి తాను సజీవుడుగా ఏం చేశాడట, కనుపరచుకోలేదు. అంటే మన దేవుడు మృతుడు కాదు, ఆయన ఏ దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు అని ఆయన తాను ఆయన ప్రియబిడలారా ప్రమాణములను చూపి ఆయన రుజువు చేసుకుంటున్నటువంటి తలంపులను మనము చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా మన యొక్క ఆలమన్ ప్రకారం యోహాను సువార్తలో 20వ అధ్యాయము ఈరోజు కొరకైనటువంటి గడిచినటువంటి ఆదివారమే ఆయన సాయంకాలమున ఈ శిష్యులందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే భయం. కారణం ఏమిటి అనంటే బోధకుని హతమార్చారు, ఏమో ఆయన అనుయాయులైనటువంటి వేళ్లను కూడా ఏం చేస్తారు, హతమారుస్తారేమో అనేటువంటి భయంతో ఈ సియోను కొండ మీద అంటే యెరూషలేములో ఆ దక్షిణ భాగంలో ఉంటుంది ఈ సియోను కొండ. అక్కడే ఈ దావీదు యొక్క సమాధి కూడా అక్కడే ఉంటుంది. ప్రియులారా, ఈ మేడగది కూడా అక్కడే ఉంటుంది. ఆ మేడగదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని అక్కడ ఉన్నప్పుడు యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకేం కలుగునుగాక, షలోం షలోం షలోం. యాక్చువల్గా పునరుద్ధానంలో నుండి పుట్టుకొచ్చిందే ఏమిటంటే ఈ షలోం, సమాధానం. అంటే అశాంతితో, అసమాధానముతో, అనిశ్చితితో, అస్థిమిత, ఆ యొక్క అనిశ్చితితో కూడినటువంటి లేక ఒక విధమైనటువంటి అనిశ్చలమైనటువంటి తలంపులతో కూడినటువంటి జీవితాలలో ఈనాడు ఎంతమంది జీవిస్తున్నారో వాళ్ళందరి జీవితాలలో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఈ పునరుద్ధానం తర్వాతే దేవుడు ఆయన ఈ షలోం దానిలో నుండి మనము వాడుక భాష అయినటువంటి సలాం అలాగనే మన యొక్క ముస్లిం సోదరులు సంబోధించేటువంటి సంబోధన సలాము అలైకుం సలాం. ఈ పదాన్ని మనం చూస్తాం. బాయ్ సలాము అలైకుం సలాం అని వారు ఉచ్చరిస్తారు. సలాం బాయ్ అని వారు చెప్పుకుంటున్నటువంటి అనుభవాలను మనం చూస్తాం. షలోం అంటే సమాధానం. నేనేమంటానంటే ఈనాడు నమస్కారం అండి అనేటువంటి దానికంటే పూర్వం
మనోళ్ళు చదువుకోక మునిపే ఈ సలాం వాడారు కదా. వాళ్ళు పెద్దగా విద్యావంతులు కాదు, కానీ ఇప్పుడు సలాం విడిచిపెట్టేశారు. పెద్ద ఇళ్ళు పైన ఊడిపడిలాగా. ఏదో మేము మా తాతోళ్ళ కంటే మా ముత్తాతల కంటే మేము చాలా జ్ఞానంలో మేము ఆరితేరిపోయాం అన్నట్లుగా ఆ సలాం విడిచిపెట్టేశారు. అంటే అర్థం ఏంటి? షాలోముని విడిచిపెట్టేశారు, సమాధానాన్ని ప్రక్కన పెట్టేశారు. హిబ్రూలో షాలోమ్, గ్రీకు భాషలో ఐరినే అనే పదం వాడతాడు. ఈ పదాన్ని ప్రక్కన పడేశారు. యేసు వారు ఈ ప్రక్కన పడేసినటువంటి లేక షాలోమ్ని కోల్పోయినటువంటి అసమాధానంతో కూడినటువంటి సమూహం కావచ్చు, కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, వాళ్ళ మధ్యలోనికి వచ్చి వారి మధ్యలో నిలిచి మీకు చెప్పాలి. అందరూ చెప్పాలి, విత్ లౌడ్ వాయిస్ అందరూ చెప్పాలి. ఏం కలుగును గాక. ఒకసారి నేనేమంటానంటే, మీరు చెప్తారా ప్రక్కన వాళ్ళకి షలోమ్ అని చెప్పండి. షలోమ్ చెప్పండి, ప్రక్కన వాళ్ళకి షలోమ్ అని చెప్పండి ప్లీజ్. అందించండి, మీ చేయి అందించండి, అందించండి, షలోమ్ అందించండి ప్లీజ్. షలోమ్. ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్. సలాం సలాం. ఈ షలోమ్ మీరేమనుకుంటున్నారంటే, నేను ఆమెతో ఎందుకు మాట్లాడాలి, నేను ఆయనతో ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ సలామును, ఈ షాలోమును మీరు ప్రక్కన పడేయటం వలన ఆయన నోట నుండి వచ్చినటువంటి ఈ సలాం, ఈ షాలో నీకు రాకుండా పోతుంది. అసలు గుర్తుపెట్టుకోండి. నువ్వేం చేస్తున్నావంటే, ప్రక్కనున్న వ్యక్తిని చూస్తున్నావు, ప్రక్కనున్నటువంటి మనిషిని చూస్తున్నావు, ఈ ప్రక్కనున్నటువంటి ఏదో చిన్ని అవి పెద్ద గొప్పవి కాదు, చిన్ని తుచ్చమైనటువంటి అల్పమైన స్వల్పమైన వాటిని చూసి మనం ఏం చేస్తామంటే పక్కకి మన తల తిప్పి వేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే వీఆర్ లూజింగ్. ఈ సలాముని మనం మిస్ చేసుకుంటున్నాం. వాళ్ళకి సలాం నీవు ఇవ్వకుండా నువ్వు ముఖం తప్పించేసుకోవడంలో కాదు, కానీ యేసు వారే ఆయన సలాన్ని పరలోకము నుండి దిగి వచ్చి మరణమును జయించి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పుకుంటే నేను మనము విస్మరించడంలో ఇది ఒక దుఃఖతప్తమైనటువంటి విషయం. ఇది కనుక వాళ్ళు యూదులకు భయపడి, నాట్ ఓన్లీ జ్యూస్, ఇక్కడ యూదుల కొరకే కాదు, కానీ ఇక్కడ అనారోగ్యాలతో భయపడి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు. ఒకసారి ఐ విజిటెడ్ వన్ ఆఫ్ అవర్ నాకు చాలా క్లోజర్ ఫ్యామిలీ. కొన్ని సంవత్సరాల తర్వాత నేను దర్శించడానికి మీన్వైల్ నా జర్నీలో నేను వెళ్ళాను. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ నా వాహనం వేసుకుని చాలా మధ్యాహ్నం, చాలా వికృతమైనటువంటి ఎండ అది, ఆ టైంలో వెళ్ళిపోయాను. వాళ్ళు తలుపు వేసుకుని లోపల ఉన్నారు, కానీ ఎవరు తలుపులు తీయడం లేదు. నాక్ చేస్తున్నా, ఎంత శబ్దం చేస్తున్నా తీయడం లేదు. ఏమిటి అనంటే, ఈ మధ్యలో ఈ 5-6 సంవత్సరాలలో జరిగినటువంటి వారి కుటుంబంలో జరిగినటువంటి సంభవం ఏంటంటే, కొన్ని ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో వాళ్ళు ఇరుక్కుపోయారు. మించినటువంటి వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ లో వాళ్ళు ఇరుక్కుపోయి ఆ ఊబిలో నుండి వాళ్ళు, అతడు వచ్చి మనలను అడిగితే ఇమ్మీడియట్ గా మనం ఇవ్వలేమే అనేటువంటి భయభ్రాంతులతో, ఏమో ఎవరు వస్తారో ఏంటో తెలియదు అన్నట్లుగా వాళ్ళు లాక్ చేసుకొని ఉన్నారు. పేతురు గారు కానీ వెళ్ళి తలుపు కొడుతుంటే ఆ రోడా తెలుగులో రోదే, ఆ రోడా ఏం చెప్తుందంటే, పేతురు గారు వచ్చారంటే పిచ్చిదానా అంటారు. చాలాసార్లు అలాగే నన్ను అనుకున్నారట వాళ్ళు. ఈ అయ్యారు పిచ్చి పెట్టింది అనుకుంటూ వదిలేటట్లు లేడినా ఒక 10 నిమిషాలు చూసి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి తరుణంలో ఇక నెమ్మదిగా ఆ తలుపు దగ్గరికి వచ్చి వాళ్ళు దోబూసులు ఆడుకుంటున్నారు. పిల్లలు వాళ్ళు తీద్దామా వద్దా వినపడుతుంది నాకు. ఎస్ అమ్మా నేనే
నేనే అనే మాటను వాడినప్పుడు నెమ్మదిగా వాళ్ళు తలుపు తీశారు. మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి ఏం చెప్పండి? ఎస్, ఎస్. ఫస్ట్ ఫస్ట్ వర్డ్ ఏంటో తెలుసా? సమాధానం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఆత్మీయంగా జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి బాగున్నారా అక్కయ్య, వదినా బాగున్నారా, అన్నయ్య బాగున్నారా, ఈ సొల్లు మాటలు మానేయండి. మానేయండి. ఫస్ట్ ఏం చెప్పాలి? సమాధానం. షలోమ్, షలోమ్. దీన్ని అవలంబించాలి, దీన్ని మనం పాటించాలి. యేసు వారు గడిచినటువంటి ఆదివారం ఆయన సాయంకాలమున కూడి ఉన్నటువంటి తలుపులు ఈ భయంతో వారు మూసుకున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మరి వారిని సందర్శించి ఏమంటున్నాడంటే, ఆయన 20వ వచనం, ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను ప్రక్కను ఇట్లా తన వస్త్రాన్ని ప్రక్కకు తొలగించి ఆ ప్రక్కలో పొడవబడినటువంటి పచ్చి గాయము దాన్ని చూపి ఏం చేస్తున్నాడట? వాళ్ళు చూపగా ఆయన ప్రభువును చూచి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మళ్ళా రెండవసారి 21వ వచనం, మీకు సమాధానం కలుగునుగాక. అప్పుడు ప్రియులరా ఏం చెప్పాడు అని అంటే 22వ వచనం, ఆయన ఈ మాట చెప్పి పరిశుద్ధాత్మను ఊది, పరిశుద్ధాత్మను ఊది, పరిశుద్ధాత్మను ఊది, పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి వాళ్ళకి ఒక గొప్ప దేవుని యొక్క వరమైనటువంటి అపోస్తుల కార్యములో మనం ఈ మాట చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మనము పొందుకుంటామని ప్రియబిడ్డలారా, ఈ బాప్తిసం పొందినప్పుడు ఈ మాటల గురించి ఎక్కడ రాయబడి ఉంటుంది అంటే 2వ అధ్యాయములో 38వ వచనంలో పరిశుద్ధాత్మను వరముగా ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి ఇచ్చేశాడు. ఎక్కడ పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ భయం ఉండదు. ఎక్కడ పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ ఆందోళన ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఎందుకు వాళ్ళకి ఇచ్చాడంటే, ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మని ఎక్కడ ఆయన పొందుకున్నటువంటి బిడ్డలుగా వాళ్ళు ఉంటారో అక్కడ ఏమి అనుభవం ఉంటుందంటే ఒకరినొకరు క్షమించుకునేటువంటి అనుభవాలు కూడా అక్కడ ఉంటాయి. ఈ పాప క్షమాపణ అనుభవాలు, ఒకరినొకరు క్షమించుకునేటువంటి అనుభవాలు ఉంటాయి. అంటే ఇక్కడ క్షమాపణ గుణం లేదు, కనపట్టలేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేనితో నింపబడలేదు. ఇక మీకు అర్థమైపోయినట్లు లెక్కే. ఈనాడు లెంటులో ఎన్నో ఆరాధనలు జరిగాయి. ప్రియులరా, భౌతికమైనటువంటి మనుషులను ఎందుకు చూస్తున్నాం? వ్యక్తులను ఎందుకు చూస్తున్నాం? మనము మానవాళి యొక్క అనుభవాలను ఎందుకు చూస్తున్నాం? క్షమాగుణాన్ని అంటే ముందు అసలు పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుని యొద్ద నుండి వరాన్ని మనం ఏమైపోతున్నాం? మిస్ చేసుకుంటున్నాం. ఈ భాగ్యాన్ని కలరాసుకుంటున్నాం. ప్రియులరా, ఈ గడిచినటువంటి ఆదివారం సాయంత్రమున ప్రభువారు ఈ తలుపులు వేసుకొని భయపడి వాళ్ళు ఉన్నప్పుడు తోమ వారితో కూడా లేడట. వారితో కూడా లేడు. 24-25 వచనాలలో వాళ్ళు రాగానే చెప్తూ ఉన్నారు, అబ్బాయి మేము ఏం చేశాము? మేము ప్రభువును చూచాము అని శిష్యులు వాళ్ళందరూ కూడా చెప్పగానే 25వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, తోమా, నేను ఆయన చేతులలో మేకుల గురుతులు చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే. బహుశా తోమా గారు చాలా హానెస్ట్. ఎట్లాంటోడు, కొంతమంది నేనంటే ఏంటానండి, ఈ తోమాలు అంటోళ్ళు ఉంటారు కొంతమంది. నేను ఆయన చేతులలో మేకుల గురుతులు ఏం చేయాలి? చాలా మందికి ఇలాంటి రుజువులు కావాలి.
నా వ్రేలు ఆయన మేకల గుర్తులో, ఆ కాళ్లలో ఆ చేతుల్లో పొడవాటి మేకులు శుక్రవారం కొట్టివేశారు కదా. ఆ ఊడదీయబడినటువంటి చోట ఆ స్థానే ఉన్నటువంటి ఆ పచ్చి గాయములను నేను ఆ గాయాల గుర్తుల్లో నేను నా వేలు పెట్టి చూడాలి. నా చెయ్యి ఆ ఆ యొక్క లాంగ్వినస్, ఆ సైనికుడు వచ్చి ఆ ప్రక్కలో పొడిచాడు కదా లాంగ్వినస్. ఆ పొడిచినప్పుడు దానిలో నుండి రక్తము నీరు బయటికి చిమ్మింది కదా. ఆ గాయాన్ని నేను తాకాలి, ప్రక్కల ఉంచితేనే గాని నేను నమ్మను. ఈ రోజున ప్రత్యేకంగా ఒక సందేశం ఏమిటి అనంటే, తోమా మాత్రమే కాదు, ఈనాడు పునరుద్ధానాన్ని మనము లెంట్లో మనం విన్నాం. సద్దూకయ్యులు అసలు పునరుద్ధానమే లేదని వాళ్ళు చెప్పేవాడు. ఈనాడు చాలా మంది యేసు ప్రభువుని గురించి చెప్తుంటే చాలా మంది నమ్ముతారు, అంగీకరిస్తారు. కానీ పునరుద్ధానాన్ని గురించి చెప్తుంటే కొంతమందికి వాళ్ళు నమ్మలేనటువంటి అనుభవాలను కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. నమ్మలేనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి స్థితి. నాట్ ఓన్లీ తోమా అంటేనే డిడమస్ కదా, సందేహి, డ్వాల్ థాట్స్, రెండు ఆలోచనలు, రెండు తలంపులు, డ్వాల్ మైండ్, ఈ విధమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిగా, లేక ట్విన్స్ అనుభవాన్ని కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం కలిగినటువంటి వాడుగా ఇతడు ఉన్నాడు అని ఆ యొక్క భావం ఇక్కడ గుర్తిస్తుంది. అతడే కాదు కానీ ఇక్కడ మనము ఈ పునరుద్ధానుడైనటువంటి యేసును నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి, ప్రియులరా, ఈరోజు 26వ వచనం చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. అంటే నేను నమ్మనన్నాడు. చూసారా, ఒక్క తోమా కొరకు మాత్రమే కాదు, నమ్మనటువంటి సమాజము ఈనాడు ఎక్కడైతే ఉందో, సందేహములతో కూడినటువంటి సొసైటీ, లేకపోతే వ్యక్తులు, ప్రియబిడ్డలారు ఎవరైతే ఉన్నారో, ఒక తోమాకు మాత్రమే కాదు కానీ వారికి ఈ ప్రత్యక్షత ఇది మేలుయుక్తము అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారులుగా ఉంచుకున్నాం. కొన్నిసార్లు ప్రియబిడ్డలారా ధైర్యం చాలక, అమ్మో ప్రభు నన్ను స్వస్థపరిచేటువంటి వాడు యెహోవా రాఫా ఉన్నాడు అని ధైర్యం ఇస్తున్నప్పటికీ, ఏమో డాక్టర్ గారు మళ్ళీ రమ్మన్నారు, ఏమో మళ్ళీ నాకేం చేస్తారో, ఈ భయం లోపల. రకరకాలైనటువంటి భయాలు, రకరకాలైనటువంటి ఆందోళనలు. ఈ ఆందోళనతో ప్రక్కనున్నటువంటి భర్తను వదలం, ప్రక్కనున్నటువంటి పిల్లల్ని వదలం, ప్రక్కన ఇంటి పక్కన వదలం, తోబుట్టుల వదలం. ఈ భయం ఇక అందరిని పరుగులు తీయిస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఆనాటి సమాజం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలోని కానీ వెళితే, నేను త్వరితగతిన క్లుప్తమైనటువంటి సందేశం ఇచ్చేసి, వేసవి తాపాన్ని మనము చూడకుండానే ఎర్లీగా ఇక నుండి మనము ప్రియబిడ్డలారా సమయానికి మన యొక్క ఆరాధన ముగించుకొని వేగభరితముగా మనము క్షేమంగా మన గృహాలకు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆ 13వ అధ్యాయంలో ప్రియులారా, 13వ అధ్యాయంలో ఒక విషయాన్ని 22వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఆయన ఎవరిని గురించి ఎలాగో చెప్పానో ఆయన శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఈ సందేహం అనేది పునరుద్ధానం తర్వాతే కాదు వచ్చింది వీళ్ళకి, పునరుద్ధానానికి ముందు కూడా ఏముంది వీళ్ళకి? సందేహం ఉంది. పునరుద్ధానానికి ముందు కూడా వీళ్ళకి సందేహం ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, 28వ అధ్యాయం
16వ వచనాన్ని మీరు కానీ చూసినట్టు 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించినటువంటి గలిలయలోని కొండకు వెళ్ళిరి. ప్రియబిడ్డలారా, మగ్దలేనే మరియ వెళ్ళి ఆయనను ముందుగా ఆయన ప్రత్యక్షమైనటువంటి అనుభవాలను ప్రియబిడ్డలారా చూస్తాను. ప్రభు చెప్తాడు, అమ్మా నేను గలిలయ వెళుతున్నాను కనుక అక్కడ నా శిష్యులందరికీ నేను కనిపిస్తాను ముందుగానే చెప్తాడు. చెప్పినటువంటి విధముగానే గలిలయలో ఆయన ప్రియబిడ్డలారా కొండకు వెళ్ళారు. 17వ వచనం, వారు ఆయనను చూచి మ్రొక్కిరి గాని ఏం చేశారు? కొంతమంది ఇక్కడ పర్టికులర్ గా తోమాను గురించి ప్రియబిడ్డలారా రాయబడింది అనుకుంటున్నారు, కానీ వాళ్ళల్లో కనబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో విధంగా అపవాదం ఎవరో ఒకరి మీద కొట్టుకెళ్ళిపోద్ది కదా మంది మీద అనుకుంటారు. తోమా గారే సందేహాలతో కూడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ మిగిలినటువంటి వాళ్ళు కూడా పైకి మేము ప్రభుని చూసామా అని అనుకుంటున్నారు, కానీ ఏమో వాళ్ళలో ఒక విధమైనటువంటి డౌట్స్ లోపల ఈ సందేహం అనేటువంటిది వాళ్ళ యొక్క మధ్యలో ఉండిపోయింది. ప్రియబిడ్డలారా, దియాక్రియోనో అని రాయబడింది గ్రీక్ భాష. దియాక్రియోనో సందేహము, డౌట్, మొక్కిరి గాని సందేహం వాళ్ళ యొక్క జీవితాలలో. పునరుద్ధానానికి ముందు సందేహం, పునరుద్ధానం తర్వాత ఆ సందేహము, ఆ భయభ్రాంతులతో కూడినటువంటి అనుభవాలతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ యొక్క సమాధానం కలుగునుగా అక్కడ చెప్తున్నప్పటికీ, ఆయన చేతులను చూపిస్తున్నప్పటికీ, ప్రక్కను చూపిస్తున్నప్పటికీ ఇంకా సందేహం. మిత్రులైనటువంటి వాడితో ఈ యొక్క ప్రియమైన తోమాతో మిగిలినటువంటి శిష్యులు కూడా చెప్పినప్పుడు ఇతను కూడా అంటున్నాడు కదా, నేను నమ్మను. పర్టికులర్ గా నా వేలును ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని, ఆయన గాయాలలో నా చేతిని ఉంచితేనే గాని నేను నమ్మను అంటే చాలా ఒక క్రిటిక్, ఒక స్టాండర్డ్, లేకపోతే ఒక విధమైనటువంటి ఒక స్థిరత్వంతో కూడినటువంటి ఒక జూయిష్ కల్చర్ లో ఇతడు ప్రియబిడ్డలారా ఒక స్థిరమైనటువంటి వ్యక్తిగా, ఇతడు ఒక పటిష్టమైనటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రోజు ప్రియులారా నమ్మనటువంటి ఆ యొక్క అనుభవాలు కలిగినటువంటి తోమ 8 దినములైన తర్వాత మరల సేమ మేడగదిలో, అంటే ప్రియబిడ్డలారా ఒక విషయాన్ని గమనించాలి. వీళ్ళల్లో ఒకడైనటువంటి యూద ఏమైపోయాడు అని అంటే మనందరికీ తెలుసు కదా. ఏమైపోయాడు ప్రియబిడ్డలారా? ఈ మాటలన్నీ కూడా మనకు ఎక్కడ కనిపిస్తాయి? అపోస్తల కార్యముల్లో ప్రియబిడ్డలారా ఈ మాటలన్నీ కనిపిస్తాయి. అపోస్తల కార్యముల్లో 1వ అధ్యాయములో ప్రియబిడ్డలారా ఈ మాటలు కనిపిస్తాయి. యూద 1వ అధ్యాయము 18వ వచనంలో 17వ వచనంలో అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. యూద ద్రోహము వలన సంపాదించిన ఎన్ని రోకలు 30 రోకలు. ప్రియబిడ్డ 30 రోజులన్నా బ్రతికాడా? 30 రోజులన్నా బ్రతకలా. ప్రియబిడ్డలారా 3 దినములలోగా ప్రభు నేను లేస్తానని చెప్పినటువంటి పునరుద్ధరుడైనటువంటి క్రీస్తు లేచాడా లేవలేదా? కానీ 30 వెండి రోకలతో ప్రియబిడ్డలారా పునరుద్ధానాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి జీవితాన్ని కూడా యోధ ఏమైపోయాడు? అతడు ఎన్నో అత్యాశలకు పోయి, దురాశలకు పోయి, తనకు మించినటువంటి ప్రియబిడ్డలారా రకరకాలైనటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క దుర్దేచ్ఛలకు పోయి తన జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నట్లుగా ప్రియబిడ్డలారా మనం చూస్తున్నాం. ఈ యొక్క పొలము కొనెను. అతడు ఏం చేశాడట? ఒక పొలాన్ని కొన్నాడంట. మళ్ళీ వెంటనే సార్ గుర్తుపెట్టుకోండి, ఏం కొన్నాడు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి ఏం కొన్నాడు? పొలం కొన్నాడు. దేంతో? ఈ యొక్క 30 వెండి రోకలతో పొలమును కొనెను. అయితే అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతడు ప్రేగులన్నీ ఏం చేశాను? బట్ ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చాను కనుక వారి భాషలో ఆ పొలము ఈ 30 వెండి రోకలతో కొన్నటువంటి పొలము పాపం అన్ని పన్ను ఏరకుండా ఆయన అమ్మిన పాపం ఈ పొలం అమ్మినప్పుడు మామూలుగానే అన్నాడు, కానీ కొనుక్కున్న తర్వాత ఇతడు చేసినటువంటి అపరాధం వలన ఈ పొలమునకు ఏ బిరుదు వచ్చింది?
ఏ భూమి? రక్తపు భూమి అట. అంటే అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క రక్తాన్ని చిందించడానికి నేను పాత్రుడయ్యానే అని ప్రియబిడ్డలారా, ఆ 30 వెండి రూకములతో కొనబడినటువంటి పొలమని. అంటే దీని అర్థాన్ని బట్టి మీరు గమనించాలి. అన్యాయంగా, మోసంగా, ఒకవేళ లంచాలతో ప్రియబిడ్డలారా సంపాదించినటువంటి దానితో సంపాదించినటువంటి ఆస్తి పాస్తులకు కూడా మరి ఏం పేర్లు పెట్టాలో అనేటువంటిది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నాట్ ఓన్లీ జూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క వీడియో ద్వారా ప్రియబిడ్డలారా, అతడు అన్యాయంగా ఆ యొక్క 30 వెండి రూకల ద్వారా కొన్నటువంటి పొలమే కాదు, ఆస్తే కాదు, ఒకవేళ ధనమే కాదు, బంగారమే కాదు, వైడూర్యములే కాదు, రక్తపు పొలముగా అక్కడ అఖెల్దమా అని పిలువబడింది. అఖెల్దమా రక్తపు భూమిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే, ఇప్పుడు ఫస్ట్ టైం కనబడినప్పుడు యోగా లేడు, మిస్ అయ్యాడు. 10 మంది ఉన్నారు. ఇప్పుడు 8వ రోజున ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు తోమాకు ఉన్నాడు. మొత్తం ఎంతమంది? 11 మంది ఇక్కడ ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా తోమాను గురించి తోమ సందేహి అని మనం ఇక్కడ వింటున్నాం. కానీ మిగిలిన వాళ్ళు కూడా మ్రొక్కిలు గాని మత్తయి సువార్తలు మనం చదువుకున్నాం. వాళ్ళలో కూడా బయటపడ్డాది తోమా గాని బయట పడకుండా లోపల వాళ్ళలో ఏముంది? సందేహం ఉంది. బయటపడ్డాది తోమా. బయట పడకుండా డౌట్స్ తో నిండినటువంటి సమూహంగా మిగిలినటువంటి 10 మంది కూడా ఉన్నారు. వాళ్ళు ఈనాడు ఇలాంటి డౌట్స్ తో, ఇలాంటి సందిగ్ధమైనటువంటి అనుభవాలతో, అశాంతితో, అనిశ్చితితో కూడినటువంటి అనుభవాలతో ఉన్నటువంటి వారికి ఈరోజు ఈ ప్రత్యక్షత చాలా మేలుయుక్తమైనటువంటిది అనేటువంటిది నేను మనము గమనించవలసినటువంటి వారలముగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ తోమా గారిని గురించి ఈరోజు 8వ దినమున ఆయన వచ్చి వారి మధ్య నిలిచి మళ్ళా ప్రభు ఏమంటున్నాడంటే 26వ వచనంలో, యోహాను సువార్త 26వ వచనంలో, మీకు సమాధానము కలుగునుగాక. తరువాత తోమాను చూచి నీ వ్రేలు, ఓ తోమా ఇప్పుడు ఏమనుకోవాలంటే తోమాను కాదు పిలిచింది, ఎవరిని? అందరినీ పిలుస్తున్నాడు. ఇక్కడ ఏమనుకుంటున్నామంటే తోమా అనగానే ఆ డిడమస్ అని అనుకుంటున్నాం. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మొర్రుక్కిరి గాని వాళ్ళు కూడా ఏమున్నారు? సందేహాలతోనే ఉన్నారు. వాళ్ళు కూడా తోమాను చూచి తోమాను పిలుస్తున్నాడు అని అంటే అర్థం ఏమిటంటే, మిగిలిన వాళ్ళను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అబ్బాయి మీరు వినండి, మీరు కూడా చూడండి అని ప్రియబిడ్డలారా, ఇది చూచి అక్కడ నా చేతులను చూడుము. ఏం చేస్తున్నాడు? ప్రభు యొక్క చేతులను తోమాకి చూపిస్తున్నాడు. నీ చేయి చాచి ఎక్కడ ఉంచు? నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే, అవిశ్వాస స్థితిలో ఉన్నటువంటి మనము విశ్వాస స్థితిలోనికి నడిపించబడ్డానికే దేవుని సన్నిధికి మనం వచ్చాం. అవునా కదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు అవిశ్వాసంతోనే వస్తున్నాం, వెళ్ళేటప్పుడు కూడా అదే అవిశ్వాసంతో వెళ్ళిపోతే ఎట్లా? ఈ పునరుద్ధాన దినమున దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి ఆదివారం కూడా నేను ఆత్మీయంగా మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అవిశ్వాస స్థితిలో, అనిశ్చితమైనటువంటి స్థితిలో, లేక సందిగ్ధతాయుతమైనటువంటి స్థితిలో, అశాంతితో, అనారోగ్యతలతో, లేకపోతే అనేక విధమైనటువంటి ఆ యొక్క బంధకాలలో కూడినటువంటి ఆ యొక్క సంభవాలలో కూడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనందరం కూడా ఈ విషయాన్ని గమనించాలి. అవిశ్వాసంతో వెళ్ళడానికి దేవుడు ఇష్టపడడం లేదు. తోమా, నీవు అవిశ్వాసివి కాక నీవేమై ఉండవు, నీవు విశ్వాసమై ఉండము అని నాట్ ఓన్లీ తోమాతో ఇక్కడ అందరితోనూ ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఒక మంచి మాట 28వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అందుకు తోమా ఆయనతో అప్పుడు ఏమంటున్నాడు తెలుసా?
నా ప్రభువా, నా దేవా అన్నది. ఈరోజు మన అంశం ఏమిటంటే ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, ఈరోజు ప్రియబిడ్డలారా, మై లార్డ్ అండ్ మై గాడ్. దేవుని స్తోత్రం కలుగునుగా. మై లార్డ్ అండ్ మై గాడ్. గ్రీక్ భాషలో కెరియోన్, నా యజమానుడా, నా ప్రభువా, నేను మళ్ళా నీ గాయాలను రేపానే, నీ పచ్చి గాయాలను, మానిపోతున్నటువంటి గాయాలను మళ్ళా తాకి నేను నీకు బాధను కలుగు చేశానే ప్రభువా. లార్డ్ లార్డ్. మనము అంతకు ముందటి ఆదివారం అనగా ఏ ఆదివారం? పునరుద్ధానం పండుగ ముందటి ఆదివారం వాళ్ళు ఏం కేకలు వేశారు? ఏంటిది? హాషియానా కదా, చెప్పారు కదా. హాషియానా అంటే ఇప్పుడు మమ్ములను రక్షించు. హాషియానా అంటే ప్రజెంట్, ఇప్పుడు. నేను మళ్ళా తిరిగి వాళ్ళు తప్పిదం చేశారు, వాళ్ళ నేరం చేశారు, వాళ్ళు ఫలాన్ని చేశారు, వీళ్ళిది చేశారు, అది కాదు, నేనేం చేశారు అనేటువంటి తన నిజస్థితిని తను తెలుసుకున్నటువంటి వాడే తోమా. నా ప్రభువా, నా దేవా. ఎలోహీం, సృష్టికర్తమైనటువంటి నా దేవా. ఈ సృష్టికి ప్రతిబింబించినటువంటి ఆ యొక్క అనుభవాలను నేను చూచి కూడా నేను నిన్ను గ్రహించలేకపోయాను. నేను నమ్మనని ఒక్కానించి చెప్పాను. దయతో నన్ను క్షమించు ప్రభు అని ఈ చిన్ని ప్రార్థన ఈ రోజు తోమా గారు అక్కడ చేసినటువంటి ప్రార్థన మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, సందిగ్ధత స్థితిలో ఉన్నటువంటి అనుభవాలను ఒక్క తోమా కాదు కానీ నేను మనందరికి తెలుసు కదా. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో యాకోబు గారు ఒక మాటను రాస్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో కానీ మీరు చూస్తే ఒక మంచి మాట రాస్తుంది. అయితే అతడంటే ఎవరు? తోమానా? అతడంటే ఇప్పుడు ఆరాధనలో ఆయన ఎదుట, లేకపోతే ఇక్కడ ఈనాడు వాక్యాన్ని వింటున్నటువంటి మనము ప్రతి ఒక్కరం కూడా అతడు ఏమాత్రమును సందేహింపగా, దియాక్రియోలో గ్రీక్ భాషలో సందేహింపక విశ్వాసముతో ఏం చేయాలి? విశ్వాసంతో ఏం చేయాలి? చెప్పాలి. విశ్వాసంతో ఏం చేయాలి? విశ్వాసంతో ఏం చేయాలి? నీకున్న బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అనారోగ్యతలు కావచ్చు, ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఒకవేళ శోధనలు కావచ్చు, ఒకవేళ అపనమ్మిక కావచ్చు, ఏదైనా సరే సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలినటువంటి వాడుగా ఉంటాడు. అతడు ఎలా అంటే అస్థిరుడు అన్నమాట. స్టేబుల్ మైండ్ ఉండదు, ఎటు పడితే అటు. అందుకని మొదటి కీర్తనలో మనం చూస్తామే, ప్రియబిడ్డలారా, గాలికి కొట్టుకొని పొట్టు అనే వాళ్ళు ఉంటారు. ఇలాంటి మనస్సులు కలిగినటువంటి వాడు, ఈ సందేహం కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళుగా ఒకవేళ మనము ఉంచుకుంటామా? ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నీ బిడ్డల గురించి కానీ, నీ యజమాని గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ భర్త గురించి కానీ, లేకపోతే నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే అవి ఏమైనా కావచ్చు, ఎందుకు కార్యాలను నువ్వు చూడలేకపోతున్నావు? ఒకవేళ జియోక్రియోనో ఎక్స్పీరియన్స్ అంటే సందిగ్ధత స్థితి ఒకవేళ మనలో ఉందేమో. అడుగువాడు సందేహింపక విశ్వాసంతో మనం ఏం చేయాలి? ఈనాడు సందిగ్ధత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ 8 దినములైన తరువాత ప్రభు ప్రత్యక్షమైనటువంటి ఈ యొక్క అనుభవం, ఇది అందరికీ ఒక గొడ్డలి పెట్టు లాంటిది. దేవుడు మీ జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు?
దేవుడు నీ బిడ్డల విషయంలో ఎందుకు కార్యం చేయట్లేదు? వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళకి జరుగుతుంది, పల్లెన వాళ్ళకి జరుగుతుంది, నాకు జరగట్లేదు అనుకుంటున్నావు. అసలు నీకెందుకు జరగట్లేదు కార్యం? ఒకవేళ నీవు ఇలాంటి సందిగ్ధత స్థితిలో ఈ సందేహించేటువంటి స్థితిలో ఉండిపోయావేమో, అందుకని కార్యాలు నీవు చూడలేకపోతున్నావేమో. మనము గమనించవలసినటువంటి వారలముగా మనం ఉంటున్నాం. గమనించాలి. తోమ ప్రభువారు అనుకోవచ్చు కదా, ప్రభువారు అనుకోవచ్చు, ఆ 10 మంది ఉన్నారులే, ఒకడు పోతే ఆల్రెడీ యోధా పోయాడు, ఈ తోమ కూడా పోతే పోయాడులే, ఎట్టంటోడు ఒకడు పోతే పోయాడులే అని అనుకోవచ్చు కదా. లూకాసు వార్త ప్రియులారా 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనంలో మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారు ఆయన బేతనియ వెళ్తారు, మరియా మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అందుకు ప్రభు 41వ వచనం, ప్రభు మార్తా మార్తా మార్తా, ఓ మార్తా, నీవు అనేకమైన పనులను గురించి, దాని గురించి, దీని గురించి అసలు ముందు నీ ఇంటిని చక్కబెట్టుకోలేకపోతున్నావు, కానీ నీవు అనేకమైనటువంటి పనులను గురించి నువ్వేం చేస్తున్నావు? విచారము కలిగి దాని గురించి, దీని గురించి, దాని గురించి, ఓ మార్తా, అనేకమైనటువంటి పనుల గురించి నీ విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఆ ఒకటి ఎవరో? ఆ ఒక్కరిది ఎవరో? ఆమె. ఆ ఒకటెవరో? ఆమె. అక్కడ ఆ ఒక్కడి కోసమే ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ ఆమె కోసమే. అవసరమైనది ఒక్కటే అంటే ఆమె, అవసరమైనది మార్తే. లోక సంబంధమైనటువంటి ఆ పనుల గురించి, దీనిని గురించి, దీని గురించి చాలా మంది ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ నీవు ప్రభు కావాలి. అవసరమైనది నీవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని, తోమాకు ప్రత్యక్షమైనటువంటి 8 దినములైన తర్వాత ఈ ప్రత్యక్షత ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే, నీవు ప్రభువునకు కావాలి అనే మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, అక్కడ ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు. అయ్యా, నిత్య జీవమునకు వెళ్ళాలంటే నేనేం చేయాలని ప్రభు అడుగుతాడు. అప్పుడు ప్రభు అతనితో చెప్తాడు కదా, అబ్బాయి. అప్పుడు ప్రభు అతనితో చాలా చెప్తాడు. అక్కడ ఏమని చెప్తాడు? ఆయన పైన ప్రియులారా, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను ఈ యజ్ఞం తెలియదు కదా అని చెప్పాను. అందుకు అతడు బోధకుడా, 20వ వచనం, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉంటుంది. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి. ఇప్పుడు కొత్తగా నేను ఒక మాట చెప్తున్నాను, నీకు ఒకటి. ఇక్కడ అర్థం ఏమిటంటే, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేయమని కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇతడు నీ ఆస్తి కంటే, నీకంటే విలువైనటువంటి వ్యక్తివి నీవు. అసలు అవసరమైనది ఒకటి. నీవు ధనాన్ని గురించి, లేకపోతే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు, కానీ నీకు యు ల్యాక్ వన్ థింగ్. దాని గురించి నీవు ఆలోచన చేయాలి. ఈనాడు సందిగ్ధతా స్థితిలో ఉన్నటువంటి మనము ప్రియబిడ్డలారా గమనించవలసినటువంటి వారలుగా ఒక విషయాన్ని ఈ రోజు మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజు నా ప్రియమైనటువంటి వారలారా మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తాడంటే 26వ కీర్తన మొదటి వచనాన్ని చూడండి. ఎవరైనా 26వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా, నేను యథార్థవంతుడనై నేను ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను. హల్లెలూయా. మరి నీ ప్రార్థన ఏంటి? మరి మన ప్రార్థన ఏంటి? మన ప్రార్థన ఏంటి? అయ్యా, నేను సందేహపడకుండా ఇన్ని సంవత్సరాలలో ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా నేను దావీదుని దేవుడు ఎందుకు చూజ్ చేసుకున్నాడంటే,
సందేహ స్థితి లేనటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే దావీదును దేవుడు ఏమని చెప్పాడంటే, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సందేహపడేటువంటి వాడు సముద్ర తరంగములు పోలినటువంటి వాడుగా, గాలికి రేపబడినటువంటి వాడుగా ఉంటారు. అలాంటి వాడు దేవుడికి ఇష్టం లేదు. దావీదు లాంటి వాడు కావాలి. ఆయనను ప్రభు విడిచిపెట్టక ప్రియబిడ్డలారా సందేహ స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వచ్చి ప్రభు ప్రత్యక్షమై ఈ రోజు బలపరుస్తున్నాడు. ఈ రోజు ప్రియబిడ్డలారా సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రెస్పాన్సిబుల్ ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఏంటో తెలుసా? యోధా పత్రిక తీయండి. యోధా పత్రిక మొదటి అధ్యాయం. యోధా పత్రిక మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథము ముందు ఉంటుంది ప్రియబిడ్డలారా. మొదటి అధ్యాయము 22వ వచనాన్ని కానీ మీరు చూస్తే, సందేహపడు వారి మీద ఏం చేయండి? చెప్పండి, ఏం చేయాలి? కొంతమంది చర్చెస్ లో కానీ కుటుంబాల్లో కానీ ఇద్దరు పిల్లలుంటే ఒకడు ఎలా ఉంటాడంటే ఇలాంటి సందేహాలతోనే ఇద్దరుంటే అలాంటి వాళ్ళని ఏం చేయాలన్నమాట? కనికరించాలి. ప్రభువారు ఆయన దేవుని లేఖనాన్ని నెరవేరుస్తున్నాడు. ఈరోజు సందేహపడు వారిని అదేం చూపిస్తున్నాడు? ఇన్నిసార్లు వాళ్ళకి ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? ఫర్ మెనీ టైమ్స్. 40 దినముల వరకు ఆయన శిష్యులకు ఎన్నిసార్లు, తోమాకే కాదు శిష్యులకు అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఎందుకు కనిపిస్తున్నాడు? కారణం ఏమిటంటే వాళ్ళ మీద ఆయన తన కనికరాన్ని చూపిస్తున్నాడు. సంఘంలో మనము ఇలాంటి సందిగ్ధ స్థితిలో, అనిశ్చిత స్థితిలో, అపనమ్మిక స్థితిలో, అశాంతితో, అసమాధానముతో ప్రియబిడ్డలారా ఇలాంటి జీవితాల్లో కూడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గ్రహించి మనం గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి మీద మనము ఏం చేయాలంటే కనికరాన్ని చూపించాలి. ప్రభు వారు దాన్ని చూపిస్తూ మరొక విధముగా మనం కూడా దాన్ని చేయాలి అని దానిని ఆయన ఏం చేస్తున్నాడు? సందేహపడినటువంటి వారి మీద కనికరాన్ని మీరు చూపండి. తోమా ద్వారా ఎప్పుడైతే ప్రియబిడ్డలారా ఆయనకు ప్రత్యక్షమయ్యాడో తోమాలో ఒక ప్రత్యేకమైనటువంటి రిపెంటెన్స్ వచ్చేసింది. ఏమైంది? నా ప్రభువా, నా దేవా. ఒకవేళ 8 దినములైన తర్వాత యేసు వారి గాని ప్రత్యక్షత గాని అక్కడ దొరకపోతే తోమాగానే మిగిలిపోయేవాడు, సందేహిగానే మిగిలిపోయేవాడు, డౌటింగ్ థామస్ గానే మిగిలిపోయేవాడు. After this revelation, this person, the doubting Thomas, became a divine Thomas. Hallelujah! Doubting Thomas became divine Thomas గా మార్చబడ్డాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ప్రభువుని అంగీకరించాడు. నా ప్రభు, నా దేవుడు అని ప్రభువుని అంగీకరించాడు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అతడు అంగీకరించినటువంటి వాడై విశ్వాసంతో అతడు జీవించడానికి నా ప్రభు నా దేవుడు అని సంబోధిస్తున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వారిలాగా ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి మార్టిన్ లూథర్ గారు ఆ రోజుల్లో ఏంటంటే మార్టిన్ లూథర్ గారు చాలా ప్రతికూలమైనటువంటి ఆయన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ జర్మనీలో ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. సంఘం ఆయన ఇంటికి వచ్చేటప్పటికి చాలా దిగులుతో వచ్చాడు. చాలాసార్లు మీ యజమాని ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి నీరసంగా ఉంటాడు. ఓయ్ అంటున్నారా? వారిని ఇంకా కలవర పెట్టమాకండి. క్యాథరిన్ చూసింది మార్టిన్ గారిని ప్రియమైన సమస్యలతో బయట
ఆనాటి సమాజంలో, ఆనాటి ప్రభుత్వంలో సంఘము లేకపోతే చర్చ్ లేకపోతే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతిఘటించేటువంటి ప్రక్రియలో ఆయన చేస్తున్నటువంటి విషయాలలో చాలా ఆందోళన, అనిశ్చితి ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో చాలా చాలా నలిగిపోయి కుమిలిపోతూ వచ్చాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ ఏం చేసిందంటే గబగబా ఒక బ్లాక్ గౌన్ ఉంటే ఒక బ్లాక్ గౌన్ వేసుకుని వచ్చేసింది. బ్లాక్ గౌన్, డార్క్ జర్కిన్ వేసుకుని వచ్చేసింది ఆయన ముందుకి. మార్టిన్ గారు సడన్ గా కాదరింగ్ వాట్ హ్యాపెండ్, ఎవరు చనిపోయారు, ఎవరు చనిపోయారు, బ్లాక్ జర్కిన్ వేసావేంటి, డార్క్ జర్కిన్ ఎందుకు నీవు వేసుకున్నావు అంటే ఆవిడ చెప్తుంది, క్యాథరిన్ చెప్తుంది, యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయాడు. వెంటనే మార్టిన్ గారు అంటున్నాడు, నో, యేసును ఆయన చనిపోలేదు, ఆయన. అప్పుడు వెంటనే క్యాథరిన్ అంటుంది, మరి ఆయన లేస్తే నువ్వెందుకు దిగాలుతా ఉన్నావు? ఈ సమస్యలన్నీ ఈ శోధనలన్నీ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వీటన్నిటినీ మరణం కంటే గొప్పవి కాదు సుమా. ఆ సమాధి కంటే, ఆ సమాధి మీద ఉంచబడినటువంటి పెద్ద రాయి కంటే తనంతను తానే చీల్చుకొని వచ్చి మీకు ప్రత్యక్షమైనటువంటి గొప్ప ఆ పునరుద్ధరణమైనటువంటి యేసు ఎదురైనటువంటి సమస్యల కంటే గొప్ప కాదు సుమా. ఎందుకు దిగాలుతూ ఉన్నావు నీవు? వెంటనే మార్టిన్ గారు గ్రహించి, నిజమే కదా. ఈనాడు చాలా మంది సందేహ స్థితిలో, కొంతమంది మార్టిన్ గారు లాగా అయ్యగారుల్లో కూడా ఇలాంటి బలహీనమైనటువంటి వాడు, సంఘాలలో నాయకులు, విశ్వాసులు, సమాజాలు కార్యాలు చూడలేక ప్రియబిడ్డలారా ఇలాంటి డిస్టర్బ్డ్ మూమెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నారు. చిన్న విషయాన్ని ఆ క్యాథరిన్ తన భార్య జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, 3 రోజులు తన చేతులతో తన ఇంటిని ఏం చేయను, ఓడబెరికిందా కట్టిందా, కట్టింది. తన యొక్క కుటుంబాన్ని ఏం చేసింది, కట్టింది. దిగాలుతో కురిగిపోతున్నా పురుగ్గాను శక్తితో తన యజమానిని నింపింది. తిరిగి ప్రియబిడ్డలారా ఆ యొక్క అనుభవాలతోనే మార్టిన్ గారు ముందుకు వెళ్ళి తర్వాత ఆయన తర్వాత ప్రియబిడ్డలారా రిఫార్మేషన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో మరింత శక్తియుతమైనటువంటి కార్యాలలో అతడు పాల్గొన్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తోమా గారు యేసు వారి ప్రత్యక్షత తరువాత ఆయన అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? మన ఇండియాకు వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇండియాకు వచ్చాడు ఆయన. ఆ తోమా గారు వచ్చి భారతదేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 2,000 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకను సందేహ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నామో, నమ్మనటువంటి స్థితిలో ఎంతమంది ఉంటున్నామో. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తా ప్రియబిడ్డ, చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తా. మా లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనం, 37, 38వ వచనాలు. 24వ అధ్యాయము 30. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడని తలంచరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహం బయటికి కనబడదండి. కనపడద్దా? సందేహం బయటికి కనపడదా? ఎప్పుడు కనపడద్దా? మనిషి కనపడతాడు, వస్త్రాలు కనపడతాయి, ఆభరణాలు కనపడతాయి, నీ యొక్క ప్రతిస్పందనలు కనపడతాయి, కానీ సందేహాలట అవి ఎవరు కనపడతాయి అంటే ప్రభువునకు మాత్రమే కనిపిస్తాయి. ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. ఈ రోజు ప్రియబిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో నాలో ఒకవేళ మనలో సందేహాలు ఉన్నాయేమో, తోమాను చూచి నీ వ్రేలింటి చాచి నా గాయాల్లో ఉంచి, నీ చేతిని చూచి నా ప్రక్కలో ఉంచి, నీవు అవిశ్వాసిని కాక విశ్వాసమై ఉండును. అప్పుడు అంటూ ప్రభు ఏమన్నాడు తెలుసా? చూచి నమ్మిన వారి కంటే
చెప్పాలి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఇప్పుడు ఎవరు ధన్యులు? ఈనాడు విశ్వాసం అంటే అర్థం ఏమిటో తెలుసా? ప్రియ బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనందరికీ తెలుసు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే అది చూడకుండానే ఈ కార్యం జరుగుద్దని నమ్మడమే ఏమిటి? విశ్వాసం. నమ్మాలి. నమ్మనటువంటి వాండరులుగా ఒకవేళ నేను మనం ఉంటే, నేను మనము క్రీస్తు వాడము కానే కాదు. ఈరోజు పునరుద్ధానం తర్వాత 2వ ఆదివారము బిడ్డలారా, ఒకవేళ నేను మనము సందేహ అనుభవాలతో మనం జీవిస్తూ ఉంటే, అలాంటి వాళ్ళం కాకుండా మనమందరం కూడా మనమందరం విశ్వాసంలో బలపడాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మనందరం కూడా ఈ లేఖనాల ద్వారా బలపడదాం. ఈ రోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగములో యెషయా గ్రంథములో ప్రియ బిడ్డలారా రాయబడినటువంటి మాటను చూపించేసి, యెషయా గ్రంథము 45వ అధ్యాయములో చివరిగా ప్రియ బిడ్డలారా రాయబడినటువంటి మాట ఏమిటి? యెషయా గ్రంథం 45వ అధ్యాయము ప్రియ బిడ్డలారా రాయబడినటువంటి మాటలను మనము గమనించినట్లయితే చాలా చక్కటి మాటలను మనం 23వ వచనంలో, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయనని నేను నా పేరట ప్రమాణము చేయుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రియ బిడ్డలారా, ప్రతి వాని నాలుక, ప్రతి మోకాలు ఆయన నామం పేరట ఏం చేయాలి? వంగాలి. ఆ 10 మంది ఉన్నారులే అని ఆయన విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. తోమాను విడిచిపెట్టలేదు, మార్తాను విడిచిపెట్టలేదు, ఆ యవనస్తులను విడిచిపెట్టలేదు. ప్రాముఖ్యంగా ఈ రోజు ఆరాధనలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనలను కూడా ప్రభు ఆయన విడిచిపెట్టడం లేదు. ప్రతి వాని మోకాలు, అంటే నీ మోకాలు వంగుననియు ప్రతి వాని నాలుక, అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ రోజున తోమా గారు ప్రభువును చూచి ఏమని చెప్పాడు? మై లార్డ్ అండ్ మై గాడ్ అని చెప్పాడు. అంటే ఇప్పుడు మన నోటితో మనం ఏమని ప్రార్థన చేయాలి? నా ప్రభువా, నా దేవా అని తోమా చేసినటువంటి ఆ యొక్క విశ్వాసపూరితమైనటువంటి ఆ యొక్క ప్రార్థన అనుభవానికి మనం రావాలని ఈ వాగ్దానం యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనం ఈ రోజు ఇక్కడ నెరవేర్చబడిందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. కనుక మనం అలాంటి వండరుగా ఉండడానికి దేవుడు ఆయన కృప మనందరికీ దయచేసి కాపాడును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగినటువంటి మా రక్షక మా యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వెత్తబడినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు, ఈ వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతివాని మోకాలు, ప్రతివాని నాలుక దేవా మీదుట ప్రతివాని మోకాలు వంగాలి, ప్రతివాని నాలుక దేవా నిన్ను స్తుతించాలని రోమ పత్రికలో రాయబడినట్లుగా మేమందరం కూడా నిన్ను స్తుతించే సాధనాలుగా, నాట్ ఓన్లీ తోమా, మేమందరం నిన్ను స్తుతించాలి అనేటువంటి విషయాన్ని ఈనాటి ప్రత్యక్షత ద్వారా మీరు తెలియజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈనాటి సందేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి మేమందరం నిన్ను అంగీకరించుటకు తోమా వలె నా ప్రభువా, నా దేవాని ప్రార్థన చేసి విశ్వాసంతో మేము కూడా నిన్ను వెంబడించే అనుభవాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువును పరిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. Natinga tutudinga padatenatu Katira metelik tiku dinida